యో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. ఆగా ఈ వీడియో నాకివ్వు, నేను ఇస్తా వాయిస్ ఓవర్. ప్రతిసారి నీదే వినాలా ఏంటి? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది చెప్పడం కన్నా ముందు చిన్న 3 వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఐ నో. అండ్ ఈరోజు మనం ఎటు వెళ్తున్నాం అంటే బోయిగూడ వెళ్తున్నాం. అక్కడ ఎయిర్ గన్ షూటింగ్ రేంజ్కి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. గన్స్ అంటే నాకు, మా అన్నకి, మా హస్బెండ్కి చాలా ఇష్టం. నాకు ఎలా ఇష్టం వచ్చిందంటే మా అన్న వల్ల. మా అన్నకి గన్స్ అంటే పిచ్చి. బాయ్స్ అందరికీ గన్స్ అంటే చాలా ఇష్టం మోస్ట్లీ. అలానే మా అన్నకు కూడా చాలా ఇష్టం. అందుకే ఆ పిచ్చి చూసి చిన్నప్పుడు మా డాడీ మా అన్నకు ఒక టాయ్ గన్ కొనిచ్చారు. విత్ ఎల్లో బాల్స్ వస్తుంది, మీ అందరికి ఐడియా ఉంటుంది. దాన్ని పట్టుకొని మా అన్న అసలు ఒక చిన్న సైజ్ డాన్ లాగే ఫీల్ అయిపోయేవాడు. ఏముంది ఇంకా టాయ్ గన్ చేతిలో ఉంది. ఫస్ట్ ఎవరవుతారు? సిబ్లింగ్సే అవుతారు కదా. ఈ అన్నలకి చెల్లెలు దొరుకుతారు, తమ్ముళ్ళకి అక్కలు దొరుకుతారు. అదంతే. అలా అది చేతికి రాగానే అది కాస్త నా మీద ప్రయోగించాడు. సో ఫస్ట్ నేనే అయ్యాను. చేసి కొట్టాడు కదా, స్టమక్ మీద తగిలింది. అప్పుడు అది ఆ తగిలిన ప్లేస్లో ఇంకొక బెల్లీ బటన్ వచ్చిందనమాట నాకు. ఇలా వదిలేస్తే అందరికీ ఇలా బెల్లీ బటన్లు పంచుకుంటూ పోతాడు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు భయపడి మా అన్న చేతిలోంచి గన్ లాగేసుకున్నారు. అది టాయ్ గన్నే అయినా నిజంగా అసలు ఏదో పెద్ద గన్ను లాగేసుకున్నట్టు చాలా ఫీల్ అయిపోయి 2 రోజులు అన్నం తిండమ్మా అనేసి చాలా జరిగినాయి. అయినా ఆ తర్వాత లాంటి గన్స్ కానీ టాయ్ గన్స్ కానీ ఎన్ని అప్డేటెడ్ వర్షన్లు వచ్చినా మా అన్నకు అసలు కొనివ్వలేదు. అప్పుడు మా అన్న పిచ్చి అబ్సెషన్ ఇంకా బాగా పెరిగిపోయింది. అప్పుడు ఏం చేశాడు, బుక్కులు తీసి చదవడం మొదలుపెట్టాడు. వాటి గురించి చదవడం, ఇంకా వీడియోస్ అన్నీ చూసి ఇప్పుడు ఏదైనా చూసిందంటే అట్లీస్ట్ చేతిలో ఉన్నది ఎలా చేశాడో అలానే ఈ కంటెంట్ అంతా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా అన్నకి నేను దొరికాను అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అసలు మా అన్నకు అనవసరం. కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. చేస్తూ నన్ను ఆ పిచ్చిలోకి లాగాడు. అలా వైరస్ పాకి మాకు పిచ్చి తెచ్చిందనమాట. సరేలే, పెళ్ళైన తర్వాత అదంతా ఉండదులే, సెట్ అయిపోతుంది అని అనుకుంటే ఆయనేమో మా లాంటి గన్స్ పిచ్చోళ్ళ సంఘానికి ప్రెసిడెంట్. దాంతో పెనంలోంచి పొయ్యిలో పడినట్టు నేను రైఫిల్స్లోంచి స్నైపర్లో పడ్డానమాట. సరే, జోక్స్ అన్ని పక్కన పెడితే మనం రీచ్ అయ్యాం ప్లేస్కి. ఈ షూటింగ్ రేంజ్ పేరు ఎయిర్ గన్ అరీనా. ఇక్కడికి రావడం అయితే మా అన్నకు అసలు ముందు చెప్పలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా అన్న ఎక్స్ప్రెషన్ చూద్దామని. ఇక్కడ చూస్తున్నారు కదా, అతను పార్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు షూటింగ్కి వచ్చారా, అయితే పార్కింగ్ ఇక్కడ చేయండి అని చెప్పారు అనమాట. అక్కడ మా అన్నకి లీక్ అయిపోయింది విషయం. అందుకే పాపం చాలా మేనేజ్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్లు ఏం చూపించలేదు. సర్లే పోన్లే అనుకొని వదిలేసి మేము కూడా ఇంకా లోపలికి వచ్చేస్తున్నాం. అదొక అపార్ట్మెంట్ అనుకుంటా. అపార్ట్మెంట్ బేస్మెంట్లో పెట్టారు ఇది సెటప్ అంతా. కిందకు దిగి వెళ్ళాలి. అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత పర్ పర్సన్ 50 ప్యాలెట్స్ ఇస్తారు. 600 రూపీస్ పర్ హెడ్ అనమాట. వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అన్నకి. పొజిషన్ అన్నీ వాళ్ళే చెప్తారు. అండ్ కొట్టిన తర్వాత ఆ షీట్ని మనం ఇలా దగ్గరికి లాక్కొని ఎక్కడ తగిలిందో చూసుకోవచ్చు. సో
ఫస్ట్ మా అన్న ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే అసలు ఎక్కువ పిచ్చి ఆయనకే కాబట్టి. నెక్స్ట్ మా హస్బెండ్. గన్నును కూడా ఒక పువ్వులాగే ఫీల్ అయ్యారు మా ఆయన. ఒక పూజ చేసినట్టు చాలా శ్రద్ధగా కొట్టారు. ఇద్దరు కలిసి ఇలా గేమ్ ఆడుతుంటే అసలు నా 2 కళ్ళు సరిపోలేదు అసలు. వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత నా టైం. ఇప్పటి వరకు వాళ్ళు ఆడింది, ఇప్పటి వరకు వాళ్ళు షూట్ చేసింది రైఫిల్స్తో. ఇది పిస్తల్. ఇది కొంచెం చాలా కష్టంగానే ఉంది. ఇది రైఫిల్స్ అయితే ఓకే, ఇదైతే చాలా కష్టం. మా అన్నయ్య దీంతో కూడా బ్లాక్లో కొట్టగలిగాడు. పెద్ద ఆటగాడే అనిపించింది. అలా దాంట్లో ఒక గ్యాస్ నింపుతారనమాట. దాంతో మనం కొట్టిన బుల్లెట్ అది ఆ ఫోర్స్తో వెళ్తుంది. అందుకే దట్స్ కాల్డ్ ఎయిర్ గన్. మా ఆయన గన్ను తీశారు, ఏం చేశారు, గట్టిగా కొట్టడానికి చూస్తున్నారు, కొట్టేశారు. అది బ్లాక్లోని పడింది. మా అన్నయ్య కొట్టడానికి చూస్తూనే ఉన్నాడు. కొట్టేశాడు ఈ లోపల. నాకు తెలియలేదు. మా అన్నయ్య మ్యాక్సిమం అన్నీ బ్లాక్లోనే కొట్టాడు. మధ్యలో మేము కాంపిటీషన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఎన్ని బ్లాక్స్లో కొడితే వాళ్ళు విన్ అయినట్టు, ఎన్ని ఎక్కువ కొడితే. అందులో మా అన్నయ్య గెలిచాడు. అన్ని బ్లాక్స్లోనే కొట్టాడు. ఇప్పుడు నేను దిగాను. సో మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా సైడ్ అయిపోవాలి. అయినా కానీ మా అన్నయ్య ఇంకా కొడుతూనే ఉన్నాడు. అబ్సెషన్ కదా, ఏం చేయలేం. నాది కొంచెం ఎడ్జ్లో తగిలింది. ఫస్ట్ షాట్స్ ఇంకా ట్రయల్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ది మిడిల్లో దొరికింది. మిడిల్లో కొట్టాను. దానికి అంటే మరీ మిడిల్ కాదు, కొంచెం పక్కన. దానికే నేను అసలు మామూలుగా కాదు, గెంతేసా.
నేను ఎంత వీడియో తీద్దాం అనుకున్నా వీళ్ళు నాకు యాంగిల్ ఇవ్వట్లేదు. అది ఎలా షూట్ చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇది పిస్తోల్ నా చేతిలో ఉన్నది. ఇది కొంచెం హార్డ్గా ఉంది. అందరికీ ప్రాక్టీస్ లేకుండా అయితే దీంతో అంతగా షూట్ చేయలేం అని అనిపించింది. నాకు రైఫిలే బెస్ట్ అని నేను రైఫిలే తీసుకున్నాను. Hope you like this video. If yes, please like, share and subscribe. షూటింగ్